అందరికీ నమస్కారం. మొన్న నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి, గురుగారు ఒక ఛానల్లో చూసాం మేము సోషల్ మీడియాలో, ఇది నెక్స్ట్ ఇయర్ 2025లో భారతదేశం యొక్క పరిస్థితి కొద్దిగా గందరగోళం ఉంటుంది, ఆర్థిక పరంగా కానీ అల్లకల్లోలం ఉండే అవకాశం, రాజకీయ అస్థిరత నెలకొనే అవకాశం, అలాగే మూడవ ప్రపంచ యుద్ధం కూడా జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు గురుగారు. మరి అది నిజమేనా అని చెప్పేసి కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. దానికోసంగా ఒక్కొక్కరికి మనం చెప్పడం ఎందుకు, దాని గురించి ఒక మంచి వీడియో చేసి మీ యొక్క ఛానల్ ద్వారా ప్రసారం చేస్తే మంచిదని భావించి మనం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే 1965లో అష్టగ్రహ కూటం ఉంది, అప్పుడు చైనాతో యుద్ధమైందని. అలాగే వాళ్ళు జాతకం చెప్తూ 1947 ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి స్వతంత్రాన్ని పొందినటువంటి సమయాన్ని తీసుకొని పుష్యమి నక్షత్రం సంథింగ్ కర్కాటక రాశి, దానివల్ల ఇలాంటి ఉంటుంది అని చెప్పేస్తూ వచ్చేటువంటి మాసంలో అంటే మార్చిలో ఏదో షష్టగ్రహ కూటమి ఉండబోతోంది, షష్టగ్రహ కూటమి చాలా నష్టాన్ని కలిగించబోతోంది అన్నటువంటి విషయాన్ని, అలాగే గత 2010 నుంచి మనది కర్కాటక రాశి కాబట్టి కర్కాటక రాశి వారికి చంద్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి 15 సంవత్సరాలు బాగా ఉంది, 10 ఏళ్ళు అని చెప్తూ యుద్ధం వచ్చే అవకాశాలు, సంథింగ్ ఆర్థికంగా షేర్ మార్కెట్ పతనం అయిపోతున్న విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, భారతదేశం ఆవిర్భావం అనేది మనకి మధ్య ప్రాచీన యుగంలో, అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి పూర్తిగా వెలికి తీసినటువంటి విషయంలో 5 లక్షల సంవత్సరాల నుంచి భారతదేశం యొక్క ఉనికి కనపడుతోంది. మొఘల్ సామ్రాజ్యము, అంతకుముందు ఆర్య సామ్రాజ్యము, చోళ సామ్రాజ్యము, పాండ్య సామ్రాజ్యము, ఇలా రాయలవారు అనేక రకాల ముందుకు వెళ్ళి మనం అన్నీ తెలుసుకున్నాగా, రాయలవారు వీళ్ళందరూ తెలుసుకున్నాగా, బ్రిటిష్ పాలన కూడా వచ్చింది కదా. అంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత జాతకం చూసుకోవడం ఏంటి నాకు అర్థం కాలే. అంటే 1947 తర్వాత భారతదేశం పుట్టినట్లు లెక్కెట్టుకుంటున్నారా? ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మనది 5 లక్షల సంవత్సరాల నుంచే మన యొక్క భారతదేశ ఆవిర్భావము కనుగొనబడింది, ఉన్నది కాదు, ఉన్నది ఇంతకుముందే ఉంది, కానీ మనం కనుగొనబడింది 5 లక్షల సంవత్సరాలకి పూర్వం. అందుకనే మనము క్రీస్తు పూర్వము, క్రీస్తు తదనంతరము, క్రీస్తు సమకాలీనం అని చెప్పుకుంటాం మనం. కాబట్టి మనకి ఇది ఎన్నో శతాబ్దాల క్రితమే మన భారతదేశం ఆవిర్భవించబడింది. దాన్ని వదిలిపెట్టి మనం చూసుకుంటే ఎట్లా? అందుకనే భౌగోళిక స్థితిని అనుసరించి మనము భారతదేశాన్ని మకర రాశిగా తీసుకుంటారు. ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ముందుగా మీరు భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాన్ని, అలాగే భారతదేశం యొక్క పేరుని బట్టి మనం మకర రాశిగా భావించి తీసుకుంటాం. కాబట్టి భరతుడు పారినది కాదు, భారత ఖండంలో ఉన్నటువంటి మనము ఈ యొక్క భా నక్షరాన్ని తీసుకుంటూ మకర రాశిలో చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ కొద్ది ముందుకెళ్ళి మనకి పుల్వామా దాడి 2019లో మనకి ఫిబ్రవరి 14వ తేదీ జరిగింది. అది సాయంత్రం 3 గంటల 10 నిమిషాలు జరిగింది. మరి ఆ రోజున 2 గ్రహాలు మాత్రమే కూటమిగా ఉన్నాయి, మరి మిగతా గ్రహాలు ప్రమాదంలో లేవు. మరి ఆ తర్వాత మనం చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ ఎంత విజయవంతంగా పూర్తయింది. అంటే ఇక్కడ చెప్పేది యుద్ధ వాతావరణం గురించి కాదు, కానీ అక్కడ లోపల ఉన్నటువంటి అనేక వ్యక్తుల యొక్క ప్రలోభాలు, ప్రభావాలు కొంత ఇమిడి ఉంటాయి అంతే తప్ప మనకి మూడో ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉందనే విషయం తప్పు, అది అబద్ధం, జరిగే అవకాశం లేదు. షష్టగ్రహ కూటమిలో కూడా అందులో 4 గ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి. మీనంలో 4 శుభగ్రహ స్థానాలే, శుభగ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి. కాబట్టి అక్కడ మీకు నెగిటివ్ వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి అప్పుడు చైనాతో యుద్ధం వచ్చినప్పుడు మరి అలా అనుకుంటే మనకి పాకిస్తాన్తో 4 సార్లు యుద్ధం వచ్చిందిగా. అందుకని 2000 సంవత్సరంలో మనకి మనకి పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచాం కదా, కార్గిల్ యుద్ధం జరిగిందిగా, దాంట్లో మనం బ్రహ్మాండంగా గెలిచాంగా. అయినా సరే 200 మంది సైనికులు కోల్పోయాం కదా. అంటే మరి అప్పుడేమి షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి లేదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా కల్పితమైనటువంటి కథలను పెట్టకండి. ఈ షష్టగ్రహ కూటమి అనేది మనకి ఉగాది పంచాంగ శ్రవణంలో ఈ నవనాయక నిర్ణయాన్ని బట్టి మనకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక ఎటువంటి యుద్ధ వాతావరణము, ప్రమాదం వచ్చినట్టయితే చెప్తాం. ఇబ్బందులు ఉండవచ్చు, ఆర్థిక పరంగా కొద్దిగా హెచ్చుతగ్గులు ఉంటాయి, అలాగే రాజకీయ కుయుక్తులు పన్నేవాళ్ళు ఉంటారు కదా. ఒక మంచి ఉన్నట్టు ప్రభుత్వం నడుస్తున్న ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి కొంతమంది ఉంటారు కదా, ఉండకుండా ఎలా ఉంటారు. కాబట్టి అటువంటి వాటిని మనం గుర్తు తెచ్చుకొని వాటిని మన మీద ప్రయోగం చేసుకొని మనకు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని చెప్పడం అనేది అది తప్పుడు సమాచారం. అటువంటి వాటిని మనం తప్పకుండా ఖండించాలి. ఇక ఆర్థిక విషయాలు చూసుకుంటే గురువు యొక్క బలం పర్వాలేదు, గురువు శత్రుస్థానంలో ఉన్న మిగిలిన 3 గ్రహాలు ఆర్థికమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి మార్చిలో ఆర్థిక వృద్ధి మనకు బ్రహ్మాండంగా ఉంటుంది, అలాగే మేలొక తగ్గుదల ఉంటుంది. జూన్లో మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి ఎదుగుదల ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి, మీరు కంగారు పడక్కర్లేదు. వచ్చే సంవత్సరంలో మనం చెప్పుకునేటువంటి విశ్వావసు నామసం చెప్పుకునేటువంటి ఫలితాలు కొన్ని ఉంటాయి, అప్పుడు మనం చెప్పుకుందాం. అది జూన్ మేల తర్వాత విషయం, అది ప్రస్తుతానికి అది కాదు.
కానీ ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో జరగబోయేటువంటి యుద్ధం ఉంది, ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేది మాత్రం అబద్ధం. అది ఎక్కడ కూడా నమ్మవలసిన అవసరం లేదు. కాబట్టి జ్యోతిష్కులు ఇటువంటి భయానకమైనటువంటి స్థితిని కలిగించి అందరినీ భయకంపితులు చేసి మీరు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయకండి. కాబట్టి షష్టగ్రహ కూటమి మీనంలో శుభగ్రహాల కలయిక బాగా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఎటువంటి మూడవ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం లేదు. కనుక మీరేమి దాని గురించి అధిక చర్చ చేసి గొప్ప సోషల్ మీడియా అని చెప్పేసి వాటిల్లో మీ యొక్క ప్రవచనాలు చెప్పి మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రజల్ని భయభ్రాంతులు చేయకండి. సో తప్పకుండా వాళ్ళని జాతకం ఎలా ఉండాలంటే వాడిని ప్రోత్సహిస్తూ సరైన దారిలో వెళ్ళమని చెప్పే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ జాతకంలో ఇప్పుడు బాగాలేదు మీకు కాబట్టి అందులో పెట్టుబడి పెట్టకండి, జాగ్రత్తగా ఉండండి, బండి వేగాన్ని తగ్గించండి, జాగ్రత్తగా ఉండండి చెప్పాలి తప్ప వెళ్ళేది. అందులోనూ వర్షలగ్నము, జగల్లగ్నం ఉంటుంది. మనకి ఉగాది పంచాంగశనంలో వర్షలగ్నము, జగల్లగ్నం అనేవి ఉంటాయి. వాటిని బట్టి మనం చెప్పాలి. కొంత ఉండొచ్చు. ఇప్పుడు కొంత యుద్ధ వాతావరణం, ఇప్పుడు మనకి ఢిల్లీలో మనం బాంబు పేలింది, దాని గురించి మనం పరిశోధన చేస్తూనే ఉంటారు. ఎవడో ఒకడు ఇప్పుడు మనకి కాశ్మీర్లో ముష్కరులు ఎక్కువ మనం ఇబ్బంది పెడుతుంటారు. మన కాశ్మీరాన్ని వాళ్ళు తీసుకోవాలని తపన ఎక్కువగా ఉంటుంది. వాడిని తినడానికి తిండి లేదు, మన కాశ్మీర్ని లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. బంగ్లాదేశ్లో మనకి హిందువులని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కాబట్టి ఇలా కొన్ని జరుగుతుంటాయి. అటువంటి ఎఫెక్ట్లు మనకి ఉంటాయి. దేశంలో అంతర్గతమైనటువంటి ప్రేమాభిమానాలతో కొంత రకమైనటువంటి భావోద్వేగాల వల్ల అక్కడక్కడ ఇబ్బంది జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఇంట్లోనే ఏదో ఒక రకమైన సోదరుల మధ్యనో తోటికోళ్ళ మధ్య ఇబ్బంది జరుగుతుందిగా, అలాంటి దేశంలో జరగకుండా ఎందుకు ఉంటుంది? కాబట్టి ఇటువంటివి కంగారు పెట్టే విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనకి మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు దాఖలాలు లేవు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అనుకూలమైన శుభయోగం ఉంది. ఆర్థికంగా కానీ మన భారతదేశం సంపూర్ణమైనటువంటి సార్వభౌమత్వాధికారంతో బ్రహ్మాండమైనటువంటి ఉచ్చస్థితిలో ఉన్నది. ప్రపంచానికి దిక్సూచిగా ఉండగలిగేటువంటి స్థాయి ఉంది. అక్కడ ట్రంప్ రాని, ఇక్కడ జింపింగ్ రాని, ఇక్కడ ఇంకెవరు రాని, మనకు వచ్చినటువంటి ప్రమాదం ఎక్కడ కూడా లేదు. కాబట్టి మీరు ఏమీ టెన్షన్ పడే అవసరం లేదు. యుద్ధ వాతావరణం లేదు. అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, అంటువ్యాధులు వస్తూనే ఉంటాయి. దానివల్ల ప్రయోజనం, నష్టము, కష్టము కూడా ఉంటుంది. కాబట్టి వాటిని మనం సమర్థించుకుంటూ ఆరోగ్యవంతమైనటువంటి స్థితిని పొందుకోవాలి. అలాగే అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానము, భజన, భగవన్నామ స్మరణ, హనుమాన్ చాలీస పారాయణం, ఎవరి మతంలో వాళ్ళ యొక్క ప్రార్థనలు చేసుకోవడం, దేశం యొక్క ఉన్నత స్థితికి పాటుపడడం, ఇవి చేస్తే మన దేశం బ్రహ్మాండంగా మరొక్క 1,00,000 సంవత్సరాలు అద్భుతమైనటువంటి స్థాయిలోనే ఉంటుంది. దాన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. ఎటువంటి ముష్కరులు, తుష్కరులు, ఇతర మతాల వారు ఎవరు కూడా మన భారతదేశం యొక్క అనుకూలతని, ఆనందాన్ని పాడు చేయగలిగే అవకాశం లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది రాజకీయ కుయుక్తులు పని వాళ్ళు కూడా వస్తుంటారు. వారి గురించి పట్టించుకోకండి. ఇప్పుడు మన దేశం పటిష్టంగా ఉంది. ఇంకా ఉన్నత ఉండే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.